బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో నిన్న ఏదైతే ప్రేరణ అలానే తనుజకి మధ్య జరిగిన ఓ టాస్క్ ఉంది కదా! బాల్స్ టాస్క్. ఈ టాస్క్‌లో ఓడిపోయిన తర్వాత తనుజ పర్సనల్‌గా కళ్యాణ్ దగ్గర బాధపడుతూ తన మనసులో ఉన్న కొన్ని మాటలనైతే చెప్పడం జరిగింది. నిన్న అర్ధరాత్రి కెప్టెన్సీ రూమ్‌లో తనుజ, కళ్యాణ్ ఏం మాట్లాడుకున్నారనేది తెలుసుకుందాం. నిజంగా తనుజ విషయంలో చాలా పాపం అనిపిస్తుంది. ఎందుకంటే తను చాలా చాలా ట్రై చేసింది. గివ్ అప్ ఇవ్వకుండా ఆడింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రతిసారి కూడా ఓడిపోతే తనుజ ఏడుస్తుంది. తనుజ సింపతి గేమ్‌కి ట్రై చేస్తది. అది ఇది అంటున్నారని చెప్పి ఈసారి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ప్రేరణ వెళ్ళిపోయే వరకు కూడా తను పడుకునే టైం వరకు కూడా చాలా పేషెన్స్‌గా తనకు అంటే ఎమోషన్ వస్తున్నా సరే ఆపుకొని చాలా ట్రై చేసింది. ఓడిపోయాను అనే ఫీలింగ్ అనేది ఎక్కడ కూడా కంటెస్టెంట్స్ మధ్య అయితే అసలు చూపించలేదు. కాకపోతే చాలా స్ట్రెస్ అవుతుందని కంటెస్టెంట్స్‌కి కూడా అర్థమైంది. ఎందుకంటే ఆ టాస్క్ ఇచ్చిన టాస్క్ అంత కొంచెం హెవీగా అనిపించింది తనుజకి. ఇక తనుజ ఆడిన తర్వాత తనుజ ఫీల్ అవుతుంటే హౌస్‌మేట్స్ అంతా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దులే, వదిలేసేయి అన్నట్టుగా అంటే, లేదు నేను నార్మల్‌గానే ఉన్నాను అని చెప్పడం అదంతా జరిగింది. ఇకపోతే తనుజ ఏదైతే స్ట్రెస్ తీసుకున్నా, ఏదైనా సరే ఫ్రెండ్లీగా హౌస్‌లో అందరితో ఫ్రెండ్లీగా ఉన్నా సరే, ఏదైనా షేర్ చేసుకోవాలంటే కళ్యాణ్‌తోనే షేర్ చేసుకుంటుంది. అది కూడా కెప్టెన్సీ రూమ్‌లోనే వీళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. కొన్ని వారాల నుండి మనం చూస్తున్నాము. అలానే ఇక నైట్ టాస్క్ అయిపోయిన తర్వాత చాలా లేట్ అయితే అయిందని అర్థమవుతుంది. ఇకపోతే కంటెస్టెంట్స్ కెప్టెన్సీ రూమ్‌లోనైతే తనూజ అలానే కళ్యాణ్ మాట్లాడుకుంటారు. కళ్యాణ్ వచ్చి కూర్చుంటే తనూజ అప్పటికి స్ట్రెస్‌గా తిరుగుతుంటుంది. కళ్యాణ్ అంటాడు, "ఎందుకు ఇంకా లైట్ తీసుకో" అన్నట్టుగా కళ్యాణ్ చెప్తూ ఉంటే, "లేదురా అసలు మర్చిపోలేకపోతున్నాను. ఓడిపోతానని అసలు అనుకోలేదు నేను" అని అంటే, "అవును నేను కూడా అనుకోలేదు. నువ్వు చాలా బాగా ఆడావు తనూజ. నువ్వు దానికోసం ఏం ఫీల్ చేయకు. చాలా ట్రై చేసావు. కాకపోతే బ్యాడ్ లక్ అని చెప్పాలి. లాస్ట్ మినిట్‌లో అలా అవుతుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నువ్వు అంత స్పీడ్‌గా ఆడావు టాస్క్. చాలా బాగా ఆడావు. నేనైతే నువ్వే గెలుస్తావని అనుకున్నాను" అని కళ్యాణ్ చెప్తూ ఉంటే, "ఏమోరా ప్రతిసారి కూడా నాకు ఇలానే అవుతది. నా లక్ అనేది ఇలా ఉంటది తెలుసా? గెలుస్తాను అనే అంతవరకు వెళ్ళి అక్కడ ఓడిపోతాను చూడు. నాకు అది బాధగా అనిపిస్తదిరా. ఇలా కెప్టెన్ అవ్వడానికి ఎలా అయ్యిందో సేమ్ ఈ టాస్క్‌లో నాకు అలానే అయ్యింది. అంటే చివరి కెప్టెన్ నేనే అవ్వాలని కాదు. నేనవ్వకపోయినా అట్‌లీస్ట్ నువ్వైనా కెప్టెన్ అవ్వాలి" అని కళ్యాణ్‌కి చాలా ఎంకరేజ్ చేసింది. అంత మూడ్ ఆఫ్‌లో ఉన్నా సరే తనుజ ఒక్కటే చెప్పింది, "నేను ఈ వారం భరణి గారు గానీ, లేదంటే నేను గానీ, నువ్వు గానీ కెప్టెన్ అవ్వాలనుకున్నాంరా. నిజంగా నా మనసులో ఇదే ఉండేది. ఎందుకంటే భరణి గారు ఒకసారి కూడా కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఆయన కెప్టెన్ అవుతే బావుంటుంది అనుకున్నాను. ఆయన కూడా రేస్ నుంచి ఔట్ అయిపోయారు. నేను కూడా ఔట్ అయిపోయాను కాబట్టి ఇంక మిగిలింది నువ్వు ఒక్కడివే. నువ్వు ఖచ్చితంగా కెప్టెన్ అవ్వాలి కళ్యాణ్. నాకు మాటివ్వు. కెప్టెన్ అవుతావు కదా! స్ట్రాంగ్‌గా ఆడతావు కదా! ఎందుకంటే ఈ హౌస్‌లో నా తరువాత నువ్వే అనుకుంటాను గెలవాలని ప్రతి దానిలోని. నన్ను దాటుకొని నువ్వు గెలిచినా సరే నేను చాలా చాలా హ్యాపీ" అని తన మనసులో మాట చెప్పడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది తనుజకి.